ఇక వెల్కమ్ టు న్యూస్ టైమ్ డీటెయిల్స్ చూస్తే కనుక పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా కంటిన్యూ అవుతారో వాళ్ళేం మరి ఆ రోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయించిందో దాని గురించి చర్చ లేదు. ప్రైవేట్ పరం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళనే మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు. సో మన దీని గురించి కూడా మన వరదల్లో జరిగిన నష్టం గురించి వాళ్ళకి అందించే నష్టపరిహారం గురించి కూడా చర్చ జరిగింది. ఆల్రెడీ మీకు ఆ సమాచారం ఉంది కదా. అందుకే అవును స్టెమీ అంటే అందుకనే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి సీరియస్గా ప్రజలకి ఈ వసతులన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం అనేది లక్ష్యం. 1,10,000 సచివాలయం కదా, వాలంటీర్స్ కదా. అదే వాళ్ళ గురించి డిఫర్ చేశాం. ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో అంటే కాదు, దాని మీద వద్దని కాదు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన ఒక పాలసీ లాగా కానీ ఒక విధానం కానీ నెక్స్ట్ ప్రవేశపెట్టమన్నారు, సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి ఏమీ చర్చ పర్మనెంట్ అదేమి లేదు, అదేమి చర్చ జరగలేదు. అంటే మరి దాని ఇంటిగ్రేట్ పాలసీ ఒకటి తీసుకురమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తాను. దాని గురించి చర్చ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేం. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ, సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం. అది డీమ్డ్ అక్కడ మెడ్రాస్లో డీమ్డ్ యూనివర్సిటీ, అది వేరు ఇది వేరు. ఈరోజు మంత్రి మండలి ఎజెండాలో అయితే అది లేదు. ఓకే, అది డిస్కస్ చేసినప్పుడు, అది నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ మీకే తెలియజేస్తాను. చెప్పండి. అవునా? అంటే వాళ్ళు యూజీసీ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అంటే కొన్ని డీమ్ టు బి యూనివర్సిటీలో వాళ్ళ ఓన్ ఎగ్జాము, వాళ్ళ ఓన్ కరికులం పెట్టుకునే అవకాశాలు చట్టమే కల్పించింది. బహుశా వాళ్ళు దీంట్లోకి రారా, జేఈలోకి ఎస్ఆర్ఎం. ఇప్పుడు సరే, సీఎం గారు ఏదైనా చెప్పవచ్చు, ఆఖరికి దానికి రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి కూడా ఎస్ఆర్ఎంఎల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మాకు ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రంలోకి యూనివర్సిటీ పెట్టాము, కానీ దానికి రోడ్డు అటువంటి మౌలిక వసతులు కల్పించట్లేదు అని కూడా చెప్పారు. నేను పక్కన పెడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, డీమ్ టు బి యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ కరికులం, వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ప్రొసీజర్స్ అమలు చేసుకున్న చట్టం అవకాశం కల్పించినప్పుడు ఎందుకు కల్పలేదు? మీరు చెప్పిన ఏదో పేదవాళ్ళకి ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఎన్ఓసి అప్రూవల్ ఇచ్చే అధికారం